ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ందరినీ మరి ఒకసారి హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన శుభములు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? దేవుని అత్యంత కృపలో మీరు మీ కుటుంబాలు బాగున్నారని విశ్వసిస్తూ ఉన్నాను. ఈరోజు మీరు ఏ పని ప్రారంభించాలనుకుంటున్నా, మీ ఎదుట ఏ భారం ఉన్నా, ఏ బాధ్యత ఉన్నా, ఈ దినమున మీరు చేయబోయే ప్రతి పనిని దేవుని చేతులకు అప్పగించి, అయ్యా ఈ దినమంతా నన్ను నడిపించండి అయ్యా, నా ప్రతి పరిస్థితి నీకు తెలుసు, నా చేయి పట్టుకొని వాటన్నిటిని దాటించండి అని లేవగానే ఆయన చేతుల్లో మీ చేతిని పెట్టండి. మీ జీవితాన్ని, మీ పరిస్థితులను, మీ కుటుంబాన్ని, మీకు కలిగిన సమస్తాన్ని ఆయనకు అప్పగించి దేవునితో మీ దినమును ప్రారంభించండి. తప్పకుండా ఈ రోజంతా దేవుడు మీ చేయి పట్టుకుని నడిపించబోతున్నాడు. ఒకవేళ మిమ్మల్ని బాధపరిచే పరిస్థితులు మీ ఎదుట ఉన్నా కూడా భయపడకండి. ప్రతి విషయం నుండి కూడా ఆయన మిమ్మల్ని విడిపించబోతున్నాడు. మీలో ఎవరికైనా ప్రార్థన అవసరతలుంటే కామెంట్స్ ద్వారా నాకు తెలియచేయండి. తప్పక మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తాం. అయితే దేవుడు మీ ప్రార్థన గురించి ఎదురు చూస్తున్నాడు, మీ సమర్పణ చూస్తున్నాడు ఆయన. కాబట్టి మీరు కూడా తప్పక ప్రార్థించండి. మీరు ఎటువంటి క్లిష్టమైన పరిస్థితిలో ఉన్నా, సమస్యలో ఉన్నా, అనారోగ్యంతో ఉన్నా, వాక్యం చివరిలో ప్రార్థనలో మోకరించండి. పరిశుద్ధాత్మ దేవుని చేతులకు మిమ్మల్ని అప్పగించుకోండి. ఆయన మిమ్మల్ని తాకుతాడు, మిమ్మల్ని విడిపిస్తాడు, మీకు గొప్ప సమాధానాన్ని దయచేస్తాడు. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికే చెల్లునుగాక. ఈరోజు ప్రభు మనకిస్తున్న వాగ్దానాన్ని చదువుకుందాం. యెహోషువ 1:9 నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. ఆమేన్. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీవు వెళ్ళే మార్గమంతటిలో కూడా నేను నీకు తోడై ఉన్నానని ప్రభువు నీకు తెలియజేస్తున్నారు. ఈరోజు నీవు నడుచు మార్గం అంటే నీ జీవిత ప్రయాణము. నీవే మార్గంలో వెళ్తున్నావో, ఏ పరిస్థితులు గుండా వెళ్తున్నావో, నీ జీవితం ఎలా ఉందో, ఇంతవరకు నీ జీవితం ఎలా గడిచిందో, ఇక ముందు ఎలా గడుస్తుందని ఆలోచిస్తున్నావో, నీవు వేసే ప్రతి అడుగులో, నీవు వెళ్ళే ప్రతి స్థలములో, నీవు తలపెట్టే ప్రతి కార్యములో, నీవు ప్రారంభించే ప్రతి పనిలో, నీవు ఆలోచించే ప్రతి ఆలోచనలో కూడా దేవుడు నీకు తోడుగా ఉంటానని వాగ్దానం చేస్తున్నారు. సృష్టికర్త నీకు తోడుగా ఉంటే నిన్ను అడ్డుకునేదికి ఎవరుంటారో? ఏ సమస్య నీకు అడ్డొస్తుంది నీ మార్గంలో? ఏ మనిషిని నాటంకపరచగలడు నీ మార్గంలో? ఏ వేదన, ఏ శోధన నిన్ను ఆటంకపరుస్తుంది నీ మార్గంలో? ఒకవేళ శోధన ఎదురవుతుంది, వేదన ఎదురవుతుంది, సమస్యలు ఎదురవుతాయి, అనారోగ్యాలు ఎదురవుతాయి, ఇక వెళ్ళలేనన్నట్టుగా నీకు అనిపిస్తుంది, ముళ్ళ కంచెల మధ్యలో నువ్వు వెళ్తున్నట్టుగా నీకు అనిపిస్తుంది. అయినా కూడా దేవుడు నీకు తోడుగా ఉంటే వాటన్నిటిని సులువుగా దాటిస్తాడు. అవును, మన జీవిత ప్రయాణంలో తప్పక అన్నీ ఎదురవుతాయి. కానీ సమస్య ఎదురైంది కదా, నేను ముళ్ళ కంచెలోని వెళ్ళలేకపోతున్నానని నువ్వు కృంగిపోకూడదు. దానిలో నుండి కూడా దేవుడు నన్ను ముందుకు నడిపించగలడనే విశ్వాసంతో మీరు ముందుకు వెళ్తే, ఆయనకు నీ మార్గమును అప్పగించి ఆయన మార్గంలో నీవు నడవడానికి ప్రయత్నిస్తూ ఆయన మార్గంలో నడుస్తూ ఉంటే తప్పక నీ మార్గంలో దేవుడు నీకు తోడై ఉంటాడు. నా జీవిత ప్రయాణంలో ఏ సమస్య నాకు ఎదురవ్వకూడదు, ఏ శోధన నాకు ఎదురవ్వకూడదు, దుఃఖము కలగకూడదు, నేను బాధలు గుండా ప్రయాణించకూడదు, నా జీవితం అంతా సాఫీగా ముందుకు వెళ్ళాలని నీవెప్పుడు కూడా కోరుకోవద్దు. ఎందుకంటే మన జీవితంలో తప్పక అన్నీ ఎదురవుతాయి. మనము ఒక ప్లేస్కి వెళ్ళడానికి రోడ్డుపై ప్రయాణిస్తూ ఉంటే మనం ఒక్కరమే ప్రయాణిస్తూ వెళ్ళం. మనకు లారీలు ఎదురవుతాయి, ట్రాక్టర్స్ ఎదురవుతాయి, బస్సెస్ ఎదురవుతాయి, కార్స్ ఎదురవుతాయి, మోటార్ సైకిల్స్ ఎదురవుతాయి. ఈ విధంగా అనేకమైనవి మనకు ఎదురవుతూనే ఉంటాయి. కానీ మన మార్గంలో వాటిని ఎదుర్కొంటూ, వాటిని దాటుతూ మనం ముందుకు సాగాల్సి ఉంటుంది. అదేవిధంగా మన జీవిత ప్రయాణంలో కూడా అనేకమైనవి ఎదురవుతాయి.
అయినా భయపడాల్సిన అవసరం లేదు. సృష్టికర్త మనకు తోడై ఉంటాడు. కీర్తనలు 91వ అధ్యాయము 11వ వచనం నుండి చదివితే, ఈ మార్గములన్నిటిలో నేను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగులకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు. చూడండి, మార్గంలో మన పాదములకు కూడా రాయి తగులకుండా దేవుడు తన దూతలకు ఆజ్ఞాపించి మనలను ముందుకు నడిపిస్తాడు. ఎందుకంటే మనల్ని కాపాడే ప్రభువు కునుకడు, నిద్రపోడు. మనము సురక్షితంగా ప్రశాంతంగా నిద్రపోతూ ఉంటే ఆయన మాత్రం కునుకక నిద్రపోక మనలను మన కుటుంబాల్లో కాపాడుతూ ఉన్నారు. అందువల్లే మన మార్గంలో ఏ సమస్యలు ఎదురైనా, మన జీవితంలో ఏ భయంకరమైన మరణకర పరిస్థితులు ఎదురైనా ఇంతవరకు మనం బ్రతికి ఉన్నామో ఈ విధంగా ఈరోజు ఆయనను స్తుతించగలుగుతున్నాం. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, భయపడొద్దు. ఇంతవరకు నీవు అనేక విషయాల గురించి భయపడ్డావేమో, నేను ఎలా చేయగలను, ఎలా ముందుకు వెళ్ళగలను అని. కానీ ఈరోజు నీవు ఒంటరివి కాదు. నీ ఆత్మీయ జీవితంలో ముందుకు నడిపించడానికి ప్రభువు నీకు తోడుగా ఉన్నాడు. శారీరకంగా నిన్ను నడిపించడానికి ప్రభువు నీకు తోడుగా ఉన్నాడు. కాబట్టి భయపడొద్దు. ఒకవేళ నీ జీవితంలో నీవు ఎటు వెళుతున్నావో, నీ గమ్యం ఏమిటో నీకు తెలియకపోవచ్చు. కానీ నిన్ను నడిపిస్తున్న నీ దేవునికి నిన్ను గూర్చి సమస్తము తెలుసు. ఈరోజు నీవు కన్నీరు కారుస్తూ, నా గమ్యం ఏంటి తండ్రి, నా ఫ్యూచర్ ఏంటి తండ్రి, నేను వెళ్ళే మార్గం అంతా చాలా భయంకరంగా ఉంది, క్రిటికల్గా ఉంది, నేను వెళ్ళలేకపోతున్నానయ్యా, నాకు ఈ జీవితం వద్దు తండ్రి, ఎందుకంటే నా సంవత్సరాలు అన్నీ వేస్ట్ అయిపోతున్నాయి, నా ఫ్యూచర్ ఏంటో నాకు అర్థం కావడం లేదు, నా వయసు అంతా దాటిపోయింది, ఈ చీకటి దినాలు ఇంకా ఎంతకాలమయ్యా, గడిచిపోయిన సంవత్సరాలన్నీ శాపగ్రస్తంగానే ఉన్నాయి, నేను ఈ స్థితిలో ఏమీ చెయ్యలేనని నీవు అనుకుంటున్నావేమో. అయితే ఈ వయసులోనైనా ఇప్పటికైనా నీవు పూర్తిగా దేవునికి లోబడితే, దేవుని మార్గంలో నడవడానికి నువ్వు ప్రారంభిస్తే నీ జీవితంలో ఆయన అద్భుతాలు చేయబోతున్నాడు. ఎందుకంటే నీవు ఒంటరివి కాదు, ఆయన నీతో పాటు ఉన్నాడు. నీవు వెళ్ళే ప్రతి స్థలంలోనికి ఆయన నీతో పాటు వస్తాడు, ఆయన నీతో ఉంటాడు. అందువల్ల నీ భయమంతటిని విడిచిపెట్టి ఆత్మీయ నేత్రాలతో ఆయనను చూడు. ఏ క్లిష్ట పరిస్థితిలో నీవు ఉన్నా, ఒకవేళ నీవు చెయ్యలేనివి, నీకు అసాధ్యమైనవి నీ ఎదుట ఉన్నా, ఈ భారాలు నేను మొయ్యలేకపోతున్నానని భయపడుతున్నా, ఇక భయపడొద్దు. ఎందుకంటే నీవు ఒంటరివి కాదు, నీవు ఒక్కడివే లేవు, నీతో పాటు ఒక అదృశ్యమైన శక్తి నీకు తోడుగా ఉన్నాడు. ఈ మాటలు వింటున్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, నీ జీవితంలో ధైర్యాన్ని కోల్పోయావేమో, ఇంతవరకు నీ మార్గం అంతటిలో అపజయమే ఎదుర్కొంటూ ఉన్నా, ఇక ముందు దేవుడు నీకు జయమనివ్వబోతున్నాడు. ఆయన చేతిలో నీ చేతిని పెట్టు, నిన్ను నడిపిస్తానని వాగ్దానం చేస్తున్నాడు ఆయన. నీవెక్కడికి వెళ్ళినా ఆయన నీకు తోడుగా ఉన్నాడు. ఈ వాగ్దాన్ని నమ్ముతున్నానయ్యా, నా చేయి పట్టుకోండయ్యా, నన్ను నడిపించండి తండ్రి. ఇంతవరకు నేను ఒక్కదాన్నే నడిచి మార్గం తప్పిపోయాను, నీకు దూరం అయిపోయాను, నా మార్గం నాకు తెలియకుండా అయిపోయింది, ఇక ముందు నుండి నన్ను నడిపించండి అని నీ జీవితాన్ని ప్రభువుకు సమర్పించుకొని ఒక్క నిమిషం నాతో మోకరించినట్లయితే ప్రార్థన చేద్దాం. తండ్రి, నీకు వందనాలు. మరి ఒక నూతన దినమును మాకు అనుగ్రహించి ఈరోజు మమ్మల్ని అంతని సజీవులుగా ఉంచి మరి ఒకసారి నేను స్తుతించే గొప్ప భాగ్యం ఇచ్చినందుకు నీకు వందనాలయ్యా. ఎంతమంది ఈరోజు ఈ వాగ్దానాన్ని విన్నారో, నమ్ముతున్నారో, ప్రతి జీవితంలో కూడా వారు వెళ్ళే మార్గంలో, వారి జీవిత ప్రయాణంలో మీరు తోడుగా ఉండండి, నడిపించండి. వారి మార్గంలో ఏ ఆటంకాలున్నా, సాఫీగా వెళ్ళడానికి అవకాశం లేని పరిస్థితులున్నా, వారి జీవిత ప్రయాణం అంతా అస్తవ్యస్తంగా మారిపోయినా నీ మార్గమును సరళం చేస్తానని వాగ్దానం చేశారు. ప్రతి మార్గమును సరళం చేయండి. ఆత్మీయంగా పడిపోయిన బిడ్డలంతా లేవనెత్తండి అయ్యా. ఆర్థికంగా కూలిపోయిన బిడ్డలు లేవనెత్తండి తండ్రి. కుటుంబాలు వీడిపోయి, విచ్ఛిన్నమైపోయి, భార్య దూరం అయిపోయి, భర్త దూరం అయిపోయి, బిడ్డల దూరం అయిపోయి ఒంటరిగా జీవిస్తున్న ప్రతి బిడ్డ మార్గములు మీరు తోడుగా ఉండి నడిపించండి. అనారోగ్య బంధకాలతో కృంగిపోయిన ప్రతి బిడ్డను లేవనెత్తండి. అద్భుతకరమైన విడుదల, స్వస్థత ఈరోజే మీరు దయచేస్తున్నారు నమ్ముతున్నాను. భయంకరమైన కోర్టు కేసులతో అనేకమైన సంవత్సరాలు వృధా అయిపోయి, ధనము వృధా అయిపోయి ఎంతమంది దిగులుతో ఉన్నారో ఆశ్చర్యకరముగా అద్భుతం చేసి విడిపించండి అయినా. వితిన్ డేస్లోనే నమ్మిన వారందరూ కూడా అద్భుతం చూడబోతున్నారు. వారి బంధకాలన్నీ కూడా తెగిపోబోతున్నాయని నమ్ముతున్నాను. అనేక సంవత్సరాలుగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ నలిగిపోతున్న బిడ్డలు లేవనెత్తండి, చక్కటి ఉద్యోగాలు దయచేయండి. అనేక సంవత్సరాలుగా వివాహ ప్రయత్నాలు చేస్తూ ఓడిపోతున్న ప్రతి బిడ్డను కూడా లేవనెత్తి అద్భుతం చేయండి. అనేక సంవత్సరాలుగా గర్భఫలం లేక నలిగిపోతున్న బిడ్డలందరి జీవితాలు అద్భుతాలు చేయండి.
ఉద్యోగాల్లో సమస్యలతో సతమతమైపోతున్న బిడ్డలందరినీ లేవనెత్తండి అయ్యా. ప్రమోషన్ కోసం ఎదురు చూసిన బిడ్డలకు అద్భుతం చేయండి. ట్రాన్స్ఫర్స్ కోసం ఎదురు చూసిన బిడ్డలకు అద్భుతం చేయండి. వ్యాపారంలో ఎంతమంది నష్టపోతున్నారో ప్రతి ఒక్కరిని లేవనెత్తని అద్భుతం చేయండి. వ్యవసాయాలను దీవించండి, చేతి పనులను దీవించండి. ప్రత్యేకంగా చదువుకుంటున్న బిడ్డలందరినీ నీ చేతులు పెడుతున్నానయ్యా. నీ జ్ఞానాత్మతో నింపండి. అనేక మంది బిడ్డలు ఎగ్జామ్స్ కొరకు ప్రిపేర్ అవుతూ ఉండగా నీ జ్ఞానం ఇవ్వండి, జ్ఞాపక శక్తినివ్వండి. ఆశ్చర్యకరముగా చక్కగా ఎగ్జామ్స్ రాయాలి, మంచి రిజల్ట్స్ చూడాలి. గృహాలు కట్టుకుంటున్న బిడ్డలందరికీ తోడే ఉండండి నాయనా, ముందుకు నడిపించండి. గృహాలు లేని బిడ్డలు అనేక మంది ఉన్నారయ్యా. స్వంత గృహాలు మీరు దయచేస్తున్నారని నమ్ముతున్నాను. ప్రత్యేకంగా గర్భంతోనే బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. చక్కటి సేఫ్ డెలివరీస్ దయచేయండి. ఈరోజు ప్రత్యేకంగా పుట్టినరోజులు, పెండ్లి రోజులు జరుపుకున్న వారందరినీ జ్ఞాపకం చేసుకోనండి. ఇచ్చిన నూతన సంవత్సరం బట్టి నీకు వందనాలు. ఈ సంవత్సరం అంతా మీరు తోడుగా ఉండి నడిపించండి. ఇది మనం ప్రారంభిస్తూ ఉండగా మీ కుటుంబం అంతటికీ తోడండి. ఈరోజంతా వారు వెళ్ళే ప్రతి మార్గంలో, వారు వేసే ప్రతి అడుగులో మీరు చేయి పట్టి నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఏ మార్గంలో మీరు వెళ్తూ ఉన్నా ఈ మార్గము నేను దాటలేనని భయపడకండి. మీరు ఎక్కడికి వెళ్తూ ఉన్నా, ఎక్కడికి ప్రయాణిస్తూ ఉన్నా ప్రభు మీకు తోడుగా ఉన్నానని సెలవిచ్చారు. ఆనాడు యెహోషువకు తోడైన దేవుడే ఈరోజు నీకు కూడా తోడై ఉన్నారు. భయపడక దేవుని చేయి పట్టుకొని ముందుకు నడవండి. ఈ వాగ్దానం ద్వారా నేను బలపరచబడ్డానన్న వారందరూ ఆమెనని చెప్పండి. మీ ఇష్టాన్ని తెలియజేస్తూ తప్పకుండా వాగ్దానాన్ని లైక్ చేయండి. మీకు అనుకూలమైతే తప్పక షేర్ చేయండి. దేవుడు మిమ్ములు మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని చిత్తమైతే మరల రేపు అందరం కలిసి ఆయనను స్తుతిద్దాం. అంతవరకు ప్రభు మీకు మీ కుటుంబాలకు తోడేండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.